ఏఐ ఈ రోజున ఏఐ అనేది మన జీవితాల్లో ఒక అంతర్భాగం అయిపోయింది. ఏఐ అనేది ఏ పని చేయాలన్నా ఒక ముఖ్యమైన భాగంగా తయారైంది. అసలు ఏంటి ఈ ఏఐ? ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత? దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? మానవ ప్రతిభ కన్నా ఈ ఏఐ గొప్పదా? చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ స్టోరీ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పేరులోనే తెలుస్తుంది కదా, ఇది కృత్రిమమని. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక మానవ సృష్టే, మానవ మేధస్సు నుంచి వచ్చిన ఒక ఆవిష్కరణే. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఏఐ చాలా ముఖ్యమైన స్థానాన్ని సంతరించుకుంది. ప్రపంచం పరిగెడుతున్న సమయంలో ఆ పరుగులను కొత్త పుంతలు తొక్కిస్తోంది ఈ ఏఐ. మనం ఒక ఫోన్ వాడాలన్నా, అందులో ఉన్న యాప్స్ వాడాలన్నా, ఒక ల్యాప్టాప్లో అనేక రకాలైన పనులు చేయాలన్నా ఈ ఏఐ ద్వారానే. మనం ఇచ్చే ఇన్పుట్స్తో అనేక రకాల పనులు మనకు చేసి పెడుతుంది ఈ ఏఐ. మన వేలిముద్ర దగ్గర నుండి మన కంటి రెటీనా వరకు సమస్తం చదివేస్తుంది ఈ ఏఐ. కృత్రిమమే అయినా మన జీవితాల్లో లోతుగా దూసుకుపోతోంది ఈ ఏఐ. గూగుల్ సర్చ్ అని ఒక విషయం తెలుసుకోవాలనుకుంటాం, వెతికేస్తాం, శోధిస్తాం. కానీ ఆ శోధన చేసేది మనం కాదు, గూగుల్ అనే రూపంలో ఉన్న ఒక కృత్రిమమైన పర్సనాలిటీ. అది కూడా ఒక ఏఐనే. ఆటో క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్ షాపింగ్, యూపీఐ పేమెంట్, సోషల్ మీడియా, ఇలా ప్రతిదీ ఏఐయే. మన మెదడుకు ఎక్కువ పని చెప్పే అవకాశం లేకుండా మనకు కావలసిన ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మన పని అనేలా చేస్తుంది ఈ ఏఐ. టెక్నాలజీ చేతిలో మన బుద్ధిని పెట్టేశాం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏఐ అనే పదం ఇప్పుడు కొత్తగా పుట్టింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఏఐ అనేది తొలిసారుగా 1950 నుండి 1956లోనే వాడబడింది. కృత్రిమ మేధస్సు అనే పదాన్ని జాన్ మెక్కార్థీ 1955లో డార్ట్మౌత్ సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమయంలో ఉపయోగించారు. కాబట్టి ఏఐ అనేది ఈనాటిది కాదు అని అర్థమవుతుంది. 1957 నుండి 1979 వరకు యుఎస్ ప్రభుత్వం ద్వారా అందిన నిధులతో ఏఐ మీద చాలా పరిశోధన జరిగింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ సమయంలోనే ప్రారంభమైంది. కానీ ఏఐ 1980 నుండి 1987 కాలంలో చాలా వృద్ధిని చూసింది. దీనిని ఏఐ బూమ్ అని పిలుస్తారు. డీప్ లెర్నింగ్ టెక్నిక్ అనేవి ఈ సమయంలోనే ఫేమస్ అయ్యాయి. కానీ 1987 నుండి 1993 మధ్య ఏఐ అనేది కాస్త తక్కువైంది. దీన్ని ఏఐ వింటర్ అంటారు. ఈ రీసెర్చ్ కోసం ఇన్వెస్ట్ చేసేవారు, అలాగే గవర్నమెంట్స్కి కూడా దీని మీద ఇంట్రెస్ట్ తగ్గింది. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి కాస్త అనుకున్న విధంగా పనిచేయలేదు. కానీ 1993 నుండి 2011 మధ్యలో మళ్ళీ కాస్త పుంజుకుంది. ఇన్నోవేషన్స్ పెరిగాయి, రీసెర్చ్ ఊపందుకుంది. కంప్యూటర్లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుండి సిరి లాంటి వర్చువల్ అసిస్టెంట్స్ కూడా ఈ టైంలోనే వచ్చాయి. ఆ తర్వాత కోటనా అని, అమెజాన్ ఎకో అని, గూగుల్ అసిస్టెంట్స్, ఇలా ఒక్కొక్కటి వస్తూ వచ్చాయి. చాట్ బాక్స్ అని, వర్చువల్ రియాలిటీ అని, ఇలా ఎన్నో కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మనం రకరకాల ఏఐ యాప్స్ని చూస్తున్నాం. ఇవి ఏఐ ప్రయాణాన్ని ఒక దశ ముందుకు తీసుకెళ్లాయి. చాట్ జీపీటీ, జెమినీ, కాపిలాట్, ఏఐ అవతార్స్, ఏఐ చాట్, ఇలా ఎన్నో యాప్స్ పుట్టుకొచ్చాయి. మనుషులు ఇచ్చే ప్రాంప్ట్స్ ద్వారా రకరకాల అవుట్పుట్స్ ఇస్తాయి ఈ యాప్స్. ఈ యాప్స్ ద్వారా ఎన్నో చేయొచ్చు. చక్కటి ఇమేజెస్ సృష్టించవచ్చు, వీడియోస్ క్రియేట్ చేయొచ్చు, సినిమా స్క్రిప్ట్ రాయొచ్చు, ఎస్సేస్ రాయొచ్చు, మనం చెప్పాలనుకున్న స్పీచ్ తయారు చేసుకోవచ్చు, స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు, ఎడిటింగ్స్ చేయొచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేయొచ్చు, ఎక్సెల్ అలాగే మైక్రోసాఫ్ట్ వర్డ్లలో పని చేసుకోవడానికి కూడా ఈ ఏఐ ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి టాలెంట్ కంటే ఏఐకే విలువ ఎక్కువ అయిపోతుంది ఈ రోజుల్లో. అసలు ఏఐకి ఇంత పాపులారిటీ రావడానికి కారణం ఏంటో తెలుసా? చూద్దాం రండి. ఏఐ వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల వల్లే అందరూ ఏఐని వాడడానికి ఇష్టపడుతున్నారు. ఏఐ వాడడం వలన హ్యూమన్ ఎర్రర్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. తప్పులు జరిగే అవకాశాలు తక్కువ. మనుషులు యాక్టివ్నెస్ పోగొట్టుకుంటారేమో కానీ ఈ ఏఐకి అలసట అనేదే రాదు. ఇక 24/7 పనిచేస్తుంది ఈ ఏఐ.
ఏ లిమిట్ లేకుండా పనిచేస్తుంది ఏఐ. ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఒక మనిషికి బయాస్ అనేది ఉంటుంది, కానీ ఒక ఏఐ యాప్ లేదా మెషిన్కి బయాస్ ఉండదు. కాబట్టి జాబ్ అప్లికేషన్స్లో, ఇంటర్వ్యూ సెలెక్షన్స్, కాలేజ్ అడ్మిషన్స్ లాంటి విషయాల్లో ఏఐ బయాస్ అనేది లేకుండా ఆల్గరిథమ్స్ బేసిస్ మీద నిర్ణయాలు తీసుకోగలదు. డేటా వెరిఫికేషన్, రిపోర్ట్ జనరేషన్ లాంటి బోరింగ్ జాబ్స్ ఈజీగా చేయగలదు ఏఐ. ఏఐ కాస్ట్ రిడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. కాంప్లెక్స్ డేటాని కూడా ఈజీగా ప్రాసెస్ చేస్తుంది ఏఐ. ఏఐ ప్రయోజనాలు చూసాం కదా. అయితే దేనికైనా కొన్ని డిఫెక్ట్స్ లేదా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఏఐ పనిచేసేది ఒక మెషిన్ టెక్నాలజీ మీదే అయినా అది పనిచేసేది మనిషి ఇచ్చిన కమాండ్స్ మీదే కదా. అందుకే దానికి కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనేది ఒక వివాదం లేని అంశం. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఒక ఏఐ యాప్ని వాడుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఫీలు కట్టాల్సి ఉంటుంది. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏ ఏఐ సాఫ్ట్వేర్ వాడతామో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు కాస్ట్ అనేది మారిపోతుంది, పెరిగిపోతుంది కూడా. కాబట్టి ఏఐ అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఏఐ ఒరిజినాలిటీకి కూడా ఒక సమస్యగానే పరిగణించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏఐ అనేది హ్యూమన్ ప్రాంప్ట్ మీదే పనిచేస్తుంది. దాని సామర్థ్యం అంతవరకే ఉంటుంది. క్రియేటివ్గా ఏదైనా చేయాలంటే ఏఐ పూర్తిగా ఉపయోగపడదు. ఒరిజినల్గా ఏమైనా చేయాలి అంటే అది ఏఐ ద్వారా సాధ్యపడకపోవచ్చు. ఏఐకి ఎమోషన్స్ కూడా ఉండవు, కాబట్టి సెన్సిటివ్ డెసిషన్స్ తీసుకోలేదు. మనం పూర్తిగా ఏఐ మీద ఆధారపడకూడదు. ఏఐ అనేది ఒక ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏఐ ద్వారా జరిగిన పొరపాట్లకి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. న్యూయార్క్లో స్క్వాడ్స్ అనే లా ఫర్మ్ ఒక కేసు రిఫరెన్స్ కోసం పాత కేసుల వివరాల కోసం చాట్‌జీపీటీని ఉపయోగిస్తే అవి ఇచ్చిన కేసుల్లో 6కి పైగా కేసులు అసలు లేనే లేవు. ఇమాజినరీ కేసులని ఇచ్చింది చాట్‌జీపీటీ. అమెజాన్కి సంబంధించిన ఒక ఏఐ టూల్ కేవలం అబ్బాయిల్ని మాత్రమే పిక్ చేసింది. టెస్లా వాళ్ళు ఉపయోగించిన ఆటో పైలట్ ఆప్షన్ 273 క్రాషెస్కి దారితీసింది. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఏఐ మెల్లమెల్లగా మనిషి జీవితాలను కూడా ఆక్రమిస్తోంది. తప్పు ఏది, సరైనది ఏది అని తెలుసుకునే శక్తి ఏఐకి ఉండదు. మనం ఇచ్చిన డేటా మాత్రమే దానికి ఆధారం. అది తప్పుగా ఉందా, సరిగ్గా ఉందా అనేది ఏఐకి అస్సలు పట్టదు. కాబట్టి తప్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏఐతో తప్పులే కాదు, ఏఐ వలన ఎథిక్స్ అంటే నైతికతకి సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తాయి. అంత మాత్రమే కాదు, ఏఐ ఫ్రాడ్కి కూడా దారితీస్తుంది. ఏఐ ద్వారా తప్పుడు ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని మోసాలు చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఏఐ వల్ల మానవ సంబంధాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది ఒక మేజర్ ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు, మనిషికి మధ్య ఇంటరాక్షన్ కూడా లేకుండా చేస్తుంది. అంతేకాదు, మనం ఇచ్చిన డేటా సేఫ్గా ఉంటుంది అనే గ్యారంటీ లేదు. ఆ డేటా ఎలాగైనా ఎవరికైనా చేరే అవకాశం ఉంది. అది వాళ్ళు తప్పు ఉద్దేశాల కోసం ఉపయోగించే అవకాశం కూడా ఉంది.